ఏమన్నా వాళ్ళు సహకరించండి అని ఎప్పుడు చెప్తే వాళ్ళ సూచన మేరకి ఏ ఆఫీసర్ని మా అధికారంలో కానీ మేము ఎప్పుడు వాళ్ళని మంచిగానే చూస్తాం తప్ప ఏ రోజు మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎప్పుడు వేరే భాష కానీ ఎలాంటి ఉద్దేశంతో కానీ ఎవరు చేయలేము. కాబట్టి అదేవిధంగా సార్ గురించి చాలా సమస్యలు ఉన్నాయి. దానివల్ల గతంలో కొన్ని లేకపోయినా దొరకకపోయే అలవాటు ఉండేది. సార్ పర్టికులర్గా ఇది కాదు రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనాలకు నచ్చకపోవడం అయినా సార్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాదు ఇట్లా చేస్తేనే బాగుంటుందని ఒక దారికి తెచ్చినటువంటి వ్యక్తి మన ఎంఆర్ఓ. చాలామంది పర్సెంట్ సార్ ఇట్లా చెప్తారేమి మీరు ఒకసారి చెప్పండి, మీకే మంచిది అవుతుంది, మీరు ఈ విధంగా వాళ్ళని దొరకొచ్చుకోండి, మన తర్వాత కేసులు కావు. వీలైనంత వరకు ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా మనం బ్రతకాల్సిన అవసరం అది చాలా ఉంటుందని చెప్పి నేను మనసుకుంటున్నాను. ఈరోజు మరి ఎన్ని వచ్చినా కూడా నవ్వుతుంటేనే సమాధానం చెప్పుకుంటున్నాను మాకు అందరికీ. మీరు మంచి నడవండి, మీ మండలకు మంచి పేరు తీసుకురండి, ఆఫీషియల్గా దబాయించకండి, ఆఫీసర్లను కోఆపరేషన్ చేయండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మరి మా శ్రీనివాస రెడ్డి అన్న మాకు ఎప్పటికప్పుడు సూచన చేశారు. రాజకీయంగా కానీ అఫీషియల్గా కానీ మనం అందరం కలిసిపోతేనే సమాజానికి సేవ చేస్తామని చెప్పి నేను మనం చేసుకుంటాను. ఇక పెద్దలు మరి తమ్ముడు హనుమంతు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనము ఏం చేసినా కూడా పట్టుదలతోటి సాధించాలి, భయపడే అవసరం కాదు. మన పని మీద మన గుండె మీద చేసుకొని నడవాలి. అప్పుడు సమాజానికి మంచి పేరు తెస్తారు. మీరందరూ కూడా అట్టే నడుచుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవుకుంటాం. కలెక్టర్ల దగ్గర పనిచేయాలంటే క్రమశిక్షణతో పనిచేయాలి. పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయితే 7 గంటల నుంచి ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. అది మళ్ళీ ఈవినింగ్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టే మేము క్రమశిక్షణతో ఉంటాం. అన్ని విధాలు క్రమశిక్షణతో ఉండాలి. వాళ్ళ స్పీడ్కి తట్టుకోవాలి, వాళ్ళ స్పీడ్కి తగ్గట్టు పనిచేయాలి. ప్రజా సేవ చేయాలంటే ఒక దరఖాస్తు ఇచ్చిందంటే డిస్పోజ్ అయ్యేదాకా ఆప్షన్ నెంబర్స్ ఇది చేసుకొని ఇప్పుడు నేను అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరున్నా లీడర్స్ ఎవరున్నా కానీ అందరితోటి సార్తోటి ఇది చేయాలి కలవాలంటే అందరికి వచ్చిన పెట్టి మర్యాద చేసి అందరితో ప్రేమపూర్వకంగా మేము అయిపోయిందని సార్ చేసే జీవితం గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఈ యాభై మండల ఉన్న కొద్ది రోజులైనా కానీ చాలా మంచి పర్ఫెక్ట్గా చేశారు. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం సార్. మా యాదవ మండలం తరఫున మంచి పని చేశారు. ఇంతవరకు మీరు ఇప్పుడు చేసే జీవితం మంచిగా గడపాలని మేము మనస్ఫూర్తిగా